సాధారణ మధ్యతరగతి ప్రజల కలలు సాకారం అయ్యేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేశారు. ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సొంతింటి కల నెరవేర్చే దిశగా కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఇక బస్తీల్లో, అద్దె ఇళ్లలో ఉన్నవారి సొంతింటి కలను నిజం చేసే దిశగా సరికొత్త స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక లోక్సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆమె పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే కోటి ఇళ్లకు రూట్ టాప్ సోలారైజేషన్ స్కీమ్‌లకు ఈ సందర్భంగాను ప్రకటించారు. అందులో భాగంగా అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండే వారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలోనూ పేర్కొన్నారు. ఇక కేంద్రం తీసుకొచ్చినటువంటి పీఎం ఆవాస్ యోజన గ్రామీణ కరోనా కాలంలోనూ కొనసాగిస్తున్నట్టు గుర్తు చేశారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకున్నామని వివరించారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే 5 ఏళ్లలో ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోని కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇక విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే సరికొత్త రూట్ టాప్ సోలరైజేషన్ స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా 15,000 నుంచి 18,000 వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఈ పథకాన్ని అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించారు. దాన్ని ఈ బడ్జెట్లోనూ ప్రస్తావించారు.